సవాతిక ఎందుకన్నానంటే ఇవాళ మనం మ్యాంగో స్టిక్కీ రైస్ చేసుకుంటున్నాము. థాయిలాండ్ ఫేమస్ రెసిపీ కదా, సో అదే మనం థాయిలాండ్ అయితే వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. మరి ముందుగా బియ్యాన్ని ఒక 4 గంటల పాటు నానబెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేసుకోవాలి మెత్తగా. ఇంకో సైడ్ పచ్చి కొబ్బరి పాలని బాగా వేడి చేసుకుని దాంట్లో కండెన్స్డ్ మిల్క్, కొంచెం షుగర్ యాడ్ చేయాలి. లిక్విడ్ కొంచెం గట్టి పడడానికి మనం కార్న్ ఫ్లోర్ వేసుకుంటే ఒక స్పూన్ మంచిగా టెక్స్చర్ వస్తుంది అనమాట. 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి సిరప్ లాగా మారేలాగా. అండ్ ఇప్పుడు ఒక బౌల్ లో రైస్ తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సిరప్ తో మంచిగా కలిపేసుకోవాలి రైస్ ని. రైస్ పక్కన మ్యాంగో స్లైసెస్ ఇలా డిజైన్ చేసుకొని మీకు కావాల్సినట్టు ప్రిపేర్ చేసుకున్న సిరప్ ని ఇంకొంచెం పైన పోసేసుకొని దానిపైన నువ్వులు చల్లుకొని తినేయండి. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ అండ్ కలర్ఫుల్ గా ఉంది కదా. నేను కూడా ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట. రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం థాయిలాండ్, బ్యాంకాక్ గురించి అండి. నేను ఎప్పుడు వెళ్తానో ఏంటో. స్పెషల్ గా ఈ మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే నాకు థాయిలాండ్ లో ట్రై చేయాలనే ఉంది. టేస్ట్ విషయానికి వస్తే ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకైతే బాగానే నచ్చింది. బెల్లం అన్నం తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేయడం మాత్రం